ఖమ్మం నగరం నుంచి సూర్యాపేట వెళ్ళాలన్నా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా సరే ఖమ్మం మున్నేరు నది దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం గతంలో అంటే బ్రిటిష్ కాలం నాటి ఈ నిర్మాణం చేసినటువంటి ఇప్పటివరకు కూడా వాడకంలో ఉన్నటువంటి మున్నేరు నది బ్రిడ్జి ఒక్కసారిగా మరమ్మతులు రావడం, మరోవైపు చూసుకుంటే మాత్రం అక్కడ కూడా కాస్త టోటల్గా అది కాస్త ఇప్పటికీ మరలా అక్కడ తీగల వంతెన నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క ఖమ్మం నగరంలోని అంటే వాహనాల సంఖ్య పెరగడంతో మరోవైపున ఇప్పుడు ఇటీవల కాలం కురుస్తున్నటువంటి వర్షాల వల్ల పైనుంచి కూడా వరదలు రావడంతో మున్నేరు నది ఒక్కసారిగా నీటి మట్టం పెరుగుతున్న తరుణంలో ఇప్పటివరకు తాత్కాలికంగా చెప్టా వరకు నిర్మాణం చేసి చెప్టా మీద రాకపోకలకు అనుమతించినటువంటి అధికారులు ఒక్కసారిగా నీటి మట్టం సుమారు ఒక 4-5 అడుగుల వరకు రావడంతో చెప్టాను మూసేయడంతో ఒక్కసారిగా ఖమ్మం నగరంలో ఉన్న బైపాస్ కర్ణగిరి దగ్గర బ్రిడ్జి మీద లోడు పడడంతో సుమారు కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ఉదయం స్కూల్కి వెళ్ళాలన్నా సరే, ఆఫీసులకు వెళ్ళాలన్నా సరే చాలా వరకు కూడా అంటే ఇక స్థానికులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, లేదా ఇక వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్న నేపథ్యం అయితే ఉంది. సుమారు అంటే ఖమ్మం నగరంలో ఉన్న మారెమ్మగుడి సెంటర్ నుంచి మొదలుకుంటే ఒకవైపున రాపర్తి నగరం వరకు కూడా మొత్తానికైతే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా స్థానికులంతా ప్రయాణికులు కావచ్చు లేదా స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కావచ్చు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే అంటే తీగల వంతెన నిర్మాణానికి మున్నేరు నది అంటే నది పైన తీగల వంతెన నిర్మాణం చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా మున్నేరు నదికి ఇప్పుడు వర్షాకాలం రావడం, వరద ఉధృతంగా రావడంతో అక్కడ రాకపోకలు తాత్కాలికంగా చెప్టా మీద నిలిపేయడంతో కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ అంతా కూడా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి యొక్క బైపాస్ రోడ్డు మీద పడడంతో స్థానికులంతా కావచ్చు లేదా వినోదారులు, వాహనదారులు మొత్తానికైతే తీవ్రంగా ఇక్కట్లు ఎదురవుతున్న నేపథ్యం అవుతుంది. చూసుకోవచ్చు మనం చాలా వరకు కూడా అంటే కిలోమీటర్ల కొద్దీ ఇక ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా ఒకవైపున పోలీసులు మొత్తం అప్రమత్తం అయిపోయి చాలా వరకు కూడా ట్రాఫిక్ క్లియర్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 15 మంది పైగా కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఐ నేతృత్వంలోనూ ఈ యొక్క ట్రాఫిక్ జామ్ కాకుండా అంతా కూడా ఈ ఒక అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అవుతుంది. అయితే ఏదేమైనా సరే వర్షాకాలం వస్తున్న నేపథ్యంలోనూ అధికారులు కాస్త అప్రమత్తమై ఈ యొక్క ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని చెప్టాను కానీ లేదా తీగల వంతెన త్వరగా నిర్మాణం చేస్తే ఇప్పటివరకు ఈ కష్టాలని పోతాయని చెప్పని స్థానికులు కూడా చెప్తున్న నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఖమ్మం నగరంలో అంటే బైపాస్ రోడ్డుకు మాత్రం ఒక్కసారిగా వాహనాలు తాకటి ఎక్కువ రావడంతో ఇక స్థానికులు కావచ్చు, ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.